సార్ గారిని మాట్లాడాల్సిందిగా నేటి బీఆర్ఏల సదస్సుకు రాష్ట్రం నలుమూల నుండి తల్లి వచ్చిన యావత్ బీఆర్ఏ సోదరి మనందరికీ సోదరులందరికీ దేశ తరఫున ఉద్యమ అభినందనలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మా ప్రియతమ ప్రజా అధ్యక్షులు అన్న వంగారవీంద్ర రెడ్డి గారికి, అలాగే సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు పరవి భాస్కర్ గారికి, అలాగే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరవనీయులు వెంకటేష్ గారికి, అలాగే బీఆర్ఏల జేఏసీ వన్ ఆఫ్ ద ఫౌండర్ మెంబర్ సోదరుడు రమేష్ బహదూర్ గారికి, అలాగే బీఆర్ఏల జేఏసీ కన్వీనరు గౌరవనీయులు బంగూరు రాములు గారికి, వేదిక మీద ఉన్న బీఆర్ఏ జేఏసీ ప్రతినిధులకు, మెంబర్లకు, నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. ఇలా గ్రామ రెవెన్యూ వ్యవస్థకు పట్టుకొమ్మగా ఉండి రెవెన్యూ శాఖను కంటికి రెప్పలా కాపాడిన బీఆర్ఏ సోదరులందరికీ కూడా మీ సేవల్ని గుర్తు చేస్తూ, కొన్ని తరాలుగా మీ శక్తిని, మీ యొక్క వయస్సును, మీ త్యాగాలను మీరు రెవెన్యూ శాఖకి దారపోసారు. మీ సేవలు అజరామరం. మీరు లేకపోతే మరి కింది స్థాయిలో, గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థ నడవలేని స్థితి నుంచి మరి ఈరోజు మీరందరూ కూడా రెవెన్యూ శాఖకు ఒక ఆయు పట్టులాగా ఉన్నారు. ముఖ్యంగా సుమారు 22,000 మంది బీఆర్ఏ సోదరులు ఉంటే దాంట్లో ఇంతకుముందు మిత్రుడు రమేష్ బాబు చెప్తా ఉన్నాడు 3,797 మంది 61 వయసు భయపడిన బీఆర్ఏ సోదరులు ఉన్నారు. మనము బీఆర్ఏల కోసము తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యం లోపల నేను మా రవీంద్రన్న మీకు తెలుసు, ఎంత కష్టపడ్డామో మీ స్కేల్ కోసం అనేది మీకు తెలుసు. మేము మీకోసము గతంలో సీఎం గారు కలవడానికి ఢిల్లీ కూడా 2 సార్లు వేయించినాం. కేవలం మీకోసమే, మేము వేరే పని కోసం పోలే. 3 సార్లు పోయినాం మేము. అంటే మీకు స్కేల్ రావాలి, మీ కుటుంబాలు బాగుపడాలి, మీరు ఇన్నోరుగా రెవెన్యూ కోసం కష్టపడేందుకు మీ జీవితాలు మెరుగుపడాలి, మీరు కూడా ఒక స్కేల్ ఎంప్లాయీస్ కావాలి, మీ సేవలు, మీ త్యాగాలు ఊరికే పోతుందని చెప్పేసి ఆ ఇస్పిక్ కడితే కూడా మాకే ఉన్నది దక్కాలని చెప్పేసి మేము ప్రజాపక్షాన మేము ఆయన పోరాడినాం. మీకు తెలుసు, మీరు సమ్మె చేస్తే కూడా, మీరు సుమారు 80 రోజులు సమ్మె చేస్తే కూడా మీకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీకు సపోర్ట్ చేసినాం. మేము ప్రతి తహసీల్దార్లకు చెప్పినాం, ప్రతి ఆర్టీఓలకు చెప్పినాం, ఎలాగైనా మరి సమ్మె పట్ల మనం సానుకూలంగా ఉన్నామని చెప్పేసి. మరి 85 జీవో ద్వారా ఎవరైతే స్కేల్ పోస్ట్లో మరి అప్గ్రేడ్ అయినారో, జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, రికార్డ్ అసిస్టెంట్ కావచ్చు, అలాగే ఆఫీస్ అపాయింటెడ్ పోస్టులో దాంట్లో 5,300 మంది మరి రెవెన్యూ శాఖలో కొనసాగుతూ ఉన్నారు. రిమైనింగ్ వాళ్ళు ఇతర శాఖలకు పంపించబడ్డారు. నా విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వానికి నా డిమాండ్ కూడా, ఇక్కడ రెవెన్యూ శాఖలో సంపూర్ణంగా పని ఉన్నది, ఇక్కడ మనుషులు లేరు. ఉన్నోళ్ళందరూ ఇతర శాఖలకు పంపించారు, కానీ అక్కడేం పని లేదు. పని లేని దగ్గర మనుషులు ఉన్నారు, పని ఉన్న కాడ మనుషులు లేరు. కాబట్టి వాళ్ళందరూ తిరిగి మళ్ళీ తీసుకోవాలని ఇంకో అప్పీల్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే వాళ్ళు అక్కడ పోయి
గార్డెనింగ్ నిలబడడం, ఇతర శాఖలలో పోయి కానీ కూర్చోవడం, ఆ టీలు ప్రిపేర్ చేయించడం ఇలాంటి పనులు చేస్తూ ఉంటారని మాకు తెలిసింది. ఆ మున్సిపల్లో కూడా రకరకాల పనులు చేస్తూ ఉంటారని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి బీఆర్ఏ అందరినీ ఎవరికి అప్గ్రేడ్ చేయబడ్డారో వాళ్ళందరినీ కూడా తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకోమని చెప్పేసి మనం కోరుతూ ఉన్నాం. ఇప్పుడే కార్యక్రమం ఏంటో మనం అందరం చూస్తూ ఉన్నాం. చదువుకునే రోజుల నుంచి ఇప్పటిదాకా బీసీ ఉద్యమాన్ని, బడుగు బలహీన వర్గాల ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి తీసుకెళ్లే ఘనత వారికి వారు చరిత్ర గురించిపోయే విధంగా ఇప్పటికీ పోరాడుతూ ఉన్నారు. మాకు అర్థం తెలుసు విషయం. ఇకపోతే బీఏలకు సంబంధించిన దాంట్లో ముఖ్యంగా జీవో నెంబర్ 98, ఇందులో మరి క్యాడర్ వైజ్గా ఎవరైతే అప్గ్రేడ్ చేయబడ్డారో అది బాగానే ఉంది. కానీ కాంపాక్టెడ్ అపాయింట్మెంట్స్, కారుణ నియామకాలు వేరేలకు ఇవ్వద్దు అనేది ఒకటి క్లాస్ పెట్టినప్పుడు మరి దాన్ని మనం క్వశ్చన్ చేస్తూ ఉన్నాం, ప్రభుత్వాన్ని అప్పీల్ చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీఆర్ఏ పోస్ట్ అనేది కంటిన్యూ చేయకపోయిన పర్వాలేదు, కానీ వాళ్ళ వారసులు తప్పకుండా అందరికీ కూడా ఉద్యోగాలు ఏమని చెప్తా ఉన్నాం. 2011 కంటే ముందు ప్రతి బీఆర్ఏ కూడా పదవి విరమణ లేదు, చనిపోయే వరకు బీఆర్ఏగా విధులు నిర్వహించేవాళ్ళు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వారు చేసిన సేవలను దృష్టిలో పెట్టుకొని 61 సంవత్సరం పైబడిన ప్రతి బీఆర్ఏ వారసులకు మరి వాళ్ళకందరికీ కూడా అర్హతను బట్టి తప్పకుండా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మనం సిద్ధపాక్షిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ మధ్య కాలంలో కూడా ఈ 55 నుంచి 61 మధ్య చాలా మంది రిటైర్మెంట్ అయ్యారు. సుమారు నాకు తెలిసి 400 మంది కొంతమంది చనిపోయినరు. ఈ జీవో వల్ల బెంగతో చనిపోయారు చాలా మంది. అయ్యో నా ఉద్యోగం పోయింది, నాకు ఫర్దర్గా రిక్రూట్మెంట్ లేదు, నా వారసు కూడా ఉద్యోగం రావట్లేదు అని చెప్పేసి చాలా మంది నిరుత్సాహంతో బెంగతో చనిపోయినరు. చనిపోయిన ప్రతి బీఆర్ఏ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలి, అలాగే వాళ్ళ వారసకు ఉద్యోగం ఇవ్వాలి. ఎందుకంటే బీఆర్ఏలు ఈ వ్యవస్థకి, రెవెన్యూ వ్యవస్థకి ఆయుపట్టుగా ఉండి, ఇంతకుముందు మిత్రులు చెప్పారు, ప్రభుత్వ భూముల లక్షణాలు కావచ్చు, పేద ప్రజలకు అందించే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, గ్రామ పోలీసుగా పిలువబడి గ్రామాన్ని కంటి రెప్పలా కాపాడుకుంటూ ఇలా రెవెన్యూ వ్యవస్థను కాపాడిండు, ప్రజలను కాపాడిండు. గ్రామానికి ఎవరు వచ్చినా అప్పుడు రికార్డు చేసేది, అన్నోన్ పర్సన్ వస్తే అప్పుడే తెలిసేది. గతంలో గ్రామంలో అన్ని అకౌంటబిలిటీ ఉండేది. ఊర్లకు ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, దొంగెవరు దొరెవరు అని పసిగట్టేది బీఆర్ఏ. వర్షం వచ్చినా, తుఫాను వచ్చినా, ఏది వచ్చినా కూడా ముందుగా ప్రయాణికుల సమాచారం ఇచ్చేది బీఆర్ఏ. హత్యలు జరిగినా, ఏదైనా పైరేజీలు జరిగినా, అగ్ని ప్రమాదాలు జరిగినా, ఇండ్లు కూలిపోయినా, ఏ వచ్చినా, ఏ విపత్తు వచ్చినా ముందుగా పైదికారులకు చెప్పేది బీఆర్ఏ. అలాంటి బీఆర్ఏ సిస్టమ్ ఇయ్యాల మనం కీలకత మాత్రాన ఉద్యోగాలు ఇవ్వమంటే కుదరదు. మేము ఆ రోజే మాట ఇచ్చినాం, ప్రతి బీఆర్ఏ కుటుంబానికి న్యాయం చేసే వరకు మేము పక్షాన పోరాడతామని చెప్పినాం. ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నాం. ఎవరైతే స్కేల్ రాని బీఆర్ఏలు ఉన్నారో 61 సంవత్సరాల పైబడిన వాళ్ళు కావచ్చు, 55 నుంచి 61 మధ్యలో చనిపోయిన కుటుంబాలు కావచ్చు, పదవి విరమణ చేసే కుటుంబాలు కావచ్చు, ప్రతి ఒక్క బీఆర్ఏ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా పోరాడతామని చెప్పేసి మరొకసారి తెలియపరుస్తున్నారు మిత్రులారా. ఇవాళ మీరందరూ కూడా మొన్న ప్రజాపాలన భవనం దగ్గర ఒక రిప్రజెంటేషన్ చేశారు చిన్నారెడ్డి గారికి, దివ్య మేడంకి, ప్రజావాణి లోపల. అది చాలా మంచి నిర్ణయం మీది. ఎందుకంటే మీ సమస్య ఉందని ప్రభుత్వం దృష్టి కూడా పోయింది. సమస్య తీవ్రతను తెలియజేసిండ్రు. కలిసి కట్టుగా మీరు మీ యొక్క శక్తిని అక్కడ చూపించిండ్రు. మరి ఒక చర్చ అయితే జరుగుతూ ఉన్నది. మేము కూడా అనేక మార్లు
మొన్న రెవెన్యూ మంత్రి గారి దగ్గర మీటింగ్ అయినప్పుడు అందరం కూడా మేము అక్కడ చెప్పినాం, ఉద్యోగ సంఘాలతో రెవెన్యూ సంఘాలతో రెవెన్యూ మంత్రి గారు మీటింగ్ పెట్టిన సమస్యల మీద ఆ రోజు అందరం కూడా బిఆర్ఎల్ సమస్యల పట్ల కమిటీ వేసిండ్రు. కమిటీ వేసి దాదాపు 8 నెలలైంది పడక ఒక్కసారి కూడా మీటింగ్ ఏర్పాటు చేయలేదు. ఇది చాలా అన్యాయం అని చెప్పేసి చెప్పడం జరిగింది. కమిటీ చేసిందే సమస్యలు పరిష్కరించడానికి, కనీసం ఐఏఎస్ల కమిటీ ఒక్కసారి కూడా దానిపైన మరి చర్చ జరగలేదు. ఆ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి ఉద్యోగ సంఘాలు పిలిస్తే బాగుండదని చెప్పేసి మేము ప్రభుత్వానికి అప్పీల్ చేసినాం. ఆ రోజు నేను కానీ మా అన్న రవీంద్ర రెడ్డి గారు కానీ అలాగే డిప్యూటీ కలెక్టర్ సంఘం ప్రెసిడెంట్ అన్న లచ్చిరెడ్డి గారు కానీ బిఆర్ఎల్ సమస్య పట్ల ప్రభుత్వం ఏదైతే కొంత నిర్లక్ష్యంగా అంటే వాస్తవానికి కొంత దాటి మీద ధోరణి అంటే చూద్దాంలేనట్టుగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనం పట్టుబట్టి ఈ సమస్యని పరిష్కరించుకోవాలి. ప్రభుత్వానికి కూడా కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి, మనం కాదనలేము. వారి యొక్క ఆర్థికపరమైన ఇష్యూస్ కానీ ఇతర సమస్యలు ఉంటాయి, దాన్ని అర్థం చేసుకుంటాం మనం. కానీ ఇక్కడ కొన్ని కుటుంబాల సమస్య మరి చాలా ఇబ్బందులు ఉన్నారు. కాబట్టి మనకు గౌరవ ముఖ్యమంత్రి గారి పైన, మన రెవెన్యూ మంత్రి గారి పైన, అలాగే మన సీసీఎల్ఏ మిట్టల్ సార్ పైన కూడా మనకు నమ్మకం ఉన్నది. గతంలో కూడా మనకు చాలా విధంగా బిఆర్ఎల్ సమస్యల పట్ల మనకు హెల్ప్ చేస్తారు. కాబట్టి ఈ సమస్యను కూడా ఒక ప్రయారిటీగా తీసుకొని మరి చేయాలని చెప్పేసి మనం అప్పీల్ చేస్తూ ఉన్నాం. దీనికి వెంటనే కమిటీని వేసిండ్రో ఆ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయాలి, ఉద్యోగ సంఘాలతో మీటింగ్ పెట్టాలని చెప్పేసి మనం కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఎక్కడి దగ్గర స్టార్ట్ అయితే కానీ దానికి సమస్య కొడుకిరాదు. కాబట్టి కాలయాపాలు జరగడం వల్ల ఆవేదన చెందుతా ఉన్నారు వీఆర్ఏలు అని చెప్పేసి మరొకసారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాబట్టి ఇష్యూస్ వారిగా ఏది ముందు చేయగలుగుతాం. ఇప్పుడు గ్రామాలకు రెవెన్యూ అధికారిని ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది, సంతోషం. మరి గ్రామంలో రెవెన్యూ అధికారి లేకపోవడం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతూ ఉన్నాయి. మొన్న మీరు చూశారు, వికారాబాద్లో ఒక ఘటన జరిగింది, సమాచారం లేదు, ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్ల మన అధికారులు దాడులు చేశారు. అదే మన వీఆర్ఓ ఉంటే ముందుగా అధికారులకు సమాచారం ఇచ్చేవాళ్ళు. గ్రామంలో జరుగుతూ ఉంది, ఇట్లా కుట్రలు చేస్తూ ఉన్నారు, ఈ విధంగా అనుకుంటూ ఉన్నారని చెప్పేసి మనం సమాచారం వచ్చే అవకాశం ఉండే. మనకు ఒక వేగుల్లా పనిచేసేవాళ్ళు వీఆర్ఏలు. గ్రామంలో సీమ చిటికమన్నా ఈవెన్ పోలీసులు తెలియకపోయినా కానీ ముందు ఎంఆర్ఓ తెలుస్తుండే. గ్రామంలో సీమ చిటికమన్నా ఏ జరిగినా కూడా మరి ఒక వేగుల్లాగా ఆ సమాచారాన్ని అందించేవాళ్ళు. ఇవాళ వ్యవస్థ లేకపోవడం, అధికారులు గ్రామంలో లేకపోవడం వల్ల సమాచారం లేకుండా పోయింది అని మరొకసారి తెలియపరుస్తూ ఉన్నా. కాబట్టి ఇప్పుడు గ్రామానికి రెవెన్యూ అధికారిని ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించడం సంతోషకరం. ఈ ప్రభుత్వం పట్ల మాకు నమ్మకం ఉన్నది, ముఖ్యమంత్రి గారి పట్ల నమ్మకం ఉన్నది. మీకు అందరికీ కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము కూడా నమ్ముతున్నాం. ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పేసి మేము మరొకసారి మీకు మీ తరఫున పోరాడదామని చెప్పేసి తెలియపరుస్తూ, మీ 4000 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అందరికీ న్యాయం చేసే వరకు తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ టెసా పక్షాన ఖచ్చితంగా మీ ఇంట ఉంటామని తెలియపరుస్తూ, ఎవరు ఆందోళన చెందొద్దు, ఎవరు బాధపడద్దు, పోరాడితే పోయేది లేదు, బాధిత సంఖ్యలు తప్ప అన్నట్టు. దేనికి కూడా నిరాశ చెందితే, దేనికి కూడా ఏదో బాధ ఆవేదన పరిష్కారం కాదు, తెగించి పోరాడాలి. సమస్యల్ని చెప్పాలి, పై అధికారులకి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. దాని ఇంపార్టెన్స్ని, దాని తీవ్రతని ప్రభుత్వానికి చెప్పాలి, చెప్పి సాధించుకోవాలి. కానీ ఆవేదన చెంది బాధపడి భయపడి చనిపోతే వచ్చేది ఏం లేదు, మన కుటుంబం రోడ్డు మీద ఉంటుంది. కాబట్టి మన కుటుంబాన్ని రక్షించుకోవాలి. కాబట్టి వ్యవస్థలో మనమంటూ మన హక్కులు సాధించుకోవాలి అని చెప్పేసి మరొకసారి తెలియపరుస్తూ, యావత్ వీఆర్ఎస్ వాళ్ళందరికీ కూడా ఉద్యమ అభినందనలు తెలియపరుస్తూ, థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.